క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి, మా 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 ఐటీ మినిస్టర్ మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నమస్కరించి, అయ్యా మేము గత 60 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నాము. మాకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు లవన్ పట్టాలు ఇష్యూ చేసింది. 2019లో తెలంగాణ గవర్నమెంట్ మాకు పట్టాపుకు ఇష్యూ చేసింది. మాకు రైతు బంధు వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, మా అమ్మ క్రాప్ లోన్ కూడా తీసుకున్నది, మా అమ్మకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. మేము గత 30-60 సంవత్సరాల నుంచి మేము పత్తి పెట్టుకుంటున్నాము. ఇందులో 10 సంవత్సరాల తర్వాత మేము ఇందులో పొలం పెట్టుకున్నాము వల్ల 2020లో సెక్షన్ ఆఫీసరు శ్రీనివాస్ రెడ్డి, కొయ్యూరు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కొయ్యూరు రేంజర్ కిరణ్ కుమారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్ష్మణ్, సతరశ్పల్లి సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ మా భూమిని మాకు కాకుండా సాగు చేయకుండా అడ్డుపడుతుర్రు. అదేవిధంగా మా మీద అక్రమ కేసులు పెట్టి 2020లో మమ్మల్ని కోర్టు పాలు చేసి స్టేషన్ల పూట, పోలీస్ స్టేషన్ల పూట, కోర్టుల పూట శ్రీనివాసరెడ్డి దింపుతుండు. అదేవిధంగా 2015లో నేను ముత్తూరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా నాకు జాబ్ వచ్చింది ముత్తూరు ఫిన్కార్పులో. నా మీద క్రిమినల్ కేసు పెట్టడం వల్ల నా జాబ్ కూడా పోయింది. శ్రీనివాసరెడ్డి పెట్టడం వల్ల నాకు బతుకు తెరుగు లేకుండా చేసిండు. ఈ భూమి చేసుకోకుండా భూమి కూడా సాగు చేసుకొని ఇతరుడు. మాకే ఆధారం లేక మేము రోడ్డు మీద పడ్డాము. అంతేకాకుండా మేము మామూలు కులం పేరుతో దూషించుకుంటూ ఏమి మాదిగ లంజం ఉండ, ఏమి మాదిగ లంజం కూడా మీతో ఏమవుతుందిరా, నేను పెద్ద మహానుభావులను చూసినా, నేను జిల్లా ప్రెసిడెంట్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, నేను రాష్ట్ర ఇన్ఛార్జిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీతో మాకు ఏమవుతుందిరా అని గతంలో 2-3 సార్లు బెదిరించిండు. అదేవిధంగా వీళ్ళు ఇట్లా ఈ విధంగా అక్రమ కేసులు పెడతారని నేనేం చేసిన హైకోర్టుకి వెళ్ళిన 2020లో హైకోర్టుకి వెళ్ళిన. హైకోర్టుకి వెళ్ళి నాకు స్పష్టమైన ఆధారం స్టే ఇచ్చింది. ఈ భూమిని మీరు వెళ్ళకండి, మీరు వాళ్ళ దాంట్లోకి వెళ్ళకండి, ఈ భూమి వాళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళను దున్నుకొనివ్వండి అని హైకోర్టు స్టే ఇచ్చింది. 2020లో స్టే ఇచ్చింది. కానీ ఆ స్టేని కూడా ధిక్కరించి ఇది ఈ స్టే కాదు, ఇది స్టేటస్కో, నువ్వు ఇంకొకటి స్టే తెచ్చుకున్న తర్వాత అప్పుడు దున్నుకో అంటే ఇంకొక స్టే రావడానికి ఇంకేం రోజులు పడుతుంది, ఇంకొక 40 సంవత్సరాలు పడుతుంది, ఇంకో 50 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ సారు రేవంత్ రెడ్డి సారు అప్పుడు కొత్తగా పోడు భూములనే దున్నుకో, పోడు భూములు మీకు పోవద్దు, పోడు భూములు సాగు చేసుకొని అని రేవంత్ రెడ్డి గారు ఒక పక్క చెప్తుంటే, ఒక పక్కనేమో మా దళితుల పైన దాడులు చేస్తారు ఈ ఫారెస్ట్ అధికారులు. అదే విధంగా అంతేకాకుండా 4వ నెల 12వ తారీఖు మా అమ్మ మంతనికి గంగా స్నానానికి వెళ్ళి ఏఎంఆర్ క్రాస్ రోడ్ కాడ దిగింది, తాడిచల్ల ఏఎంఆర్ క్రాస్ రోడ్ కాడ దిగిన వల్లే అక్కడ మా కోసమే వేచి కాపు కాల్చి చూస్తున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్, మహేందరు, ఎద్దపల్లి కొమ్మలి, శ్రీనివాసరెడ్డి మా అమ్మ చుట్టూ 3 చుట్లు కారు దింపి ఆడాపి ఎవరు లేదు చూసి ఆడాపి ఏమే మాదిగా లంజం పడ్డా, నువ్వు మా మీద కంటెంప్ట్ చేసినావు, కంటెంప్ట్ అయింది, నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే మిమ్మల్ని నిన్ను కొడుకుని కుటుంబాన్ని చంపాలని బెదిరించిన మా అమ్మ అనేది కదా. సార్ మేము ఎందుకు ఇస్తాం సార్, మాకు తెలంగాణ పాస్బుక్ ఉన్నది, మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లావణ పట్టాలు ఉన్నాయి, మాకు రైతు బీమా పడుతుంది, పిఎం కిసాన్ పడుతుంది, మాకు మేము హైకోర్టు స్టే కూడా తెచ్చుకున్నాము, మేము ఇస్తాం సార్ మేము అని అమ్మాన వల్ల సార్ నీ సంగతే చెప్తానని కథం కొయ్యూరు రేంజ్ కార్ వేసుకొని పోయిండు. ఆయన పోయిన కరెక్ట్ కార్ వేసుకుని మధ్యాహ్నం 3 గంటలకు సిచ్యువేషన్ జరిగింది. 3 గంటల 15 నిమిషాలకు ఎడ్లపల్లి బీట్ ఆఫీసర్ మహేందరు, ఎడ్లపల్లి ఫారెస్ట్ వాచర్ కొమ్మలిని అమ్మ దగ్గర దించి ఫారెస్ట్ అటు పోయిండు. మహేందరు పోయిన వాళ్ళే అక్కడ కొమ్మలి అంటేనే అక్కడ అమ్మకడ దిగి ఏమే మాదిగా లంజపడ్డా సార్ మీద సార్ల మీద కేసు అయితే భూమి వదిలిపెట్టలేవాట, నిన్ను చంపుతాన్ని భావించదు. ఆయన బొడ్డ నుంచి తీసుకొస్తాం అమ్మను బొడవచ్చిండు. పొడవచ్చిన వాళ్ళ కథ అమ్మకు ఇట్లా చెయ్యాపిన వాళ్ళే ఎందుకు నన్ను పొడవస్తాను, ఎందుకు వచ్చినావు, నన్ను ఎందుకు పొడవస్తాను, ఎవరు ఏందని కేకులేసి అరిచిన వాళ్ళ కత్తి కాలి మీద పడ్డది. కాలి మీద పడ్డ వాళ్ళ కథ వీళ్ళు స్కెచ్ చేసుకున్నారు. కాలి మీద పడ్డ వాళ్ళు ఏమన్నారు, ఇంకో బూల మీద లక్ష్మణ్ సార్
సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ సాత్రస్పల్లి సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ సారు ఆ కొమ్మల్ని కథం అరుపులు ఇని పక్క పంటి ఒక తాడ్చర ట్రాక్టర్ దున్నుతాంది. దున్న వల్ల కథం ఈ అరుపులు విని కథం కింద కాలు కింద కత్తి పట్టడం వల్ల కత్తిని పట్టుకొని ఆ సెక్షన్ ఆఫీసర్ బండి ఎత్తుకొని ఆ బండి ఎక్కి ఆ కొమ్మల్ని అంటాడు పారిపోయిండు. అది మా భూమి మేము న్యాయబద్ధంగా చేసుకుంటున్నాము. మా భూమి మాకు ఇవ్వకుండా మా మీద హత్యాయత్నం కేసు హత్యాయత్నం చేస్తుండు. కులం పేరుతో తిట్టుతుండు, కులం పేరుతో దూషించిండు. అదే విధంగా మమ్మల్ని అటాక్ చేపిస్తాడు. మాకు ఫారెస్ట్ అందరు బీట్ ఆఫీసర్లతోని ఫారెస్ట్ రేంజర్లతోని ఫారెస్ట్ వాచర్లతోని మాకు ప్రాణహాని ఉంది. దయచేసి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మంత్రి శ్రీధరబాబు గారు, డిఎఫ్ఓ మంత్రి దుద్దిల శ్రీధరబాబు సారు, డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి మా భూమి మాకు వదిలిపెట్టి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయవలసిందిగా కోరుతున్నాం. మేము ఎస్పీ గారికి కూడా కలిసినాం. మేము ఈ అటాక్ చేసిరని ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ ఎస్ఐకి రాసిండు. ఎస్ఐకి రాస్తే ఎస్ఐ పట్టించుకుంటలేడు. కేసీఆర్ తప్పు చేసిన ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. కేసీఆర్ బిడ్డ తప్పు చేస్తేనే ఆమెను జైలుకు పంపారు. అదే విధంగా అక్కడ కేజ్రీవాల్ కూడా జైలుకు వచ్చిండు. అంతకంత పెద్దలు ఫారెస్ట్ ఆఫీసర్లు సరే నేను న్యాయం చేస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ చేపియండి. సిబిఐ ఎంక్వైరీ చేపించి సిట్టింగ్ చేసి విచారణ జరిపించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా దళితుల మందరం ఏకమై ఇది ప్రభుత్వానికి గట్టి చర్యలు తీసుకుంటాం. మాకు దళితులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. జై భీమ్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.